జరిగిన సారస్వతిక ఎన్నికలలో డోన్ నుంచి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. ఆయనకు మెజార్టీ 6,000 చిల్లర వస్తే శబరి మేడం గారికి ఎంపీకి 12,000 చిల్లర మెజార్టీ వచ్చింది. అంటే డోన్లో నిస్వార్థపరమైన ఎన్నికలు జరిగించిన కోట్లకి బీసీ సంక్షేమ సంఘం ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఆర్లగడ్డలో భూమా అఖిలప్రియ కంటే తక్కువ 6,000 ఓట్లు తక్కువగా ఎంపీకి నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బనగానపల్లెలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి దాదాపు 5,000 చిల్లర తక్కువ ఓట్లు వచ్చినాయి. బైరెడ్డి శబరి సొంత నియోజకవర్గమైన ఆమె నియోజకవర్గంలోనే నందికొట్కూరులోనే శబరికి కేవలం 250 ఓట్ల మెజార్టీ వచ్చింది. అంటే ఎంపీగా పోటీ చేసిన బైరెడ్డి శబరికి సొంత నియోజకవర్గంలో 250 ఓట్లు వస్తే డోన్ నియోజకవర్గంలో పోటీ చేసిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి 6,000 చిల్లర ఆయన కంటే అత్యధిక మెజార్టీని శబరి గారికి అందించడం జరిగింది. పాండ్యం నియోజకవర్గంలో కూడా 3,000 చిల్లర ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి తక్కువ వచ్చినాయి. శ్రీశైలంలో 1,000 చిల్లర తక్కువ వచ్చినాయి. అట్లా జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి జిల్లాలోనే ఎంపీకి అత్యధిక మెజార్టీ తీసుకొని రావడము చరిత్రాత్మకమైన విజయం. అన్ని జిల్లాలలో క్రాస్ ఓటు జరిగి కేవలం ఎమ్మెల్యేలు గెలిచి ఎంపీ అభ్యర్థికి తక్కువ మెజార్టీ తీసుకొచ్చినారు. కానీ డోన్లో అయితే తనకంటే 6,000 చిల్లర మెజార్టీని బైరెడ్డి శబరికి కోట్ల అందించడం జరిగింది. కనుక నంద్యాల జిల్లాలో క్యాబినెట్ మంత్రి పోస్టు చంద్రబాబు నాయుడు నిస్వార్థంగా పనిచేసిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏఈ నాగరాజు గౌడ్ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎన్నో రకాల ప్రలోభాలతో ఎమ్మెల్యేగా గెలిచాలని చెప్పి కుట్ర పండితే డోన్ నుంచి ఎమ్మెల్యే కంటే 6,500 చిల్లర మెజార్టీ శబరికి అందించడం అనేది చరిత్రాత్మకమైన విజయం. నంద్యాల జిల్లాలో అత్యధిక మెజార్టీని శబరి ఎంపీకి అందించిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి రాష్ట్రంలో అత్యున్నతమైన క్యాబినెట్ హోదా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలోనే ఎంపీ అభ్యర్థికి కేవలం 250 మెజార్టీలు వస్తే డోన్లో 6,500 చిల్లర మెజార్టీ రావడం అనేది చరిత్రాత్మకమైనది. కనుక వెంటనే రేపు 12వ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర క్యాబినెట్ హోదా కలిగిన పదవిని ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి భాస్కర్ గారు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు భాస్కర్ గారు, తర్వాత జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ఊటకొండ చిన్న మద్దయ్య స్వామి గారు, తర్వాత బల్య సంఘం నాయకులు ఎర్రగుండ్ల శ్రీరాములు గారు ఈ కార్యక్రమానికి వచ్చి చేతులిచ్చినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కూడా మద్దతు తెలుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు బీసీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ పథకము, తర్వాత బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తున్నామన్నందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారి గెలుపులో సుజాతమ్మ గారి పాత్ర కీలకమైనది. ఆమెకు కూడా రాష్ట్రంలో ఒక పదవిని ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ, గతంలో చంద్రబాబు నాయుడు గారు సుజాతమ్మకు కూడా పదవిని ఇస్తామని చెప్పి చెప్పినారు. ఆయన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.